నమస్తే NV9 న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్. కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ కన్నుమూత, ప్రగాఢ సంతాపం తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఎన్డీఏకు గుడ్ బై చెప్పిన మిత్రపక్షం, వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించిన శిరోమణి అకాలీ దళ్. దసరాకు ధరణి ప్రారంభించనున్న సీఎం కేసీఆర్, అంతకుముందే కొత్త రిజిస్ట్రేషన్ రేట్ల ప్రకటన. డ్రగ్స్ కేసులో కొత్త మలుపు, రకుల్, దీపిక, శ్రద్ధ ఫోన్లు సీజ్. తెలంగాణలో కొత్తగా 1967 కరోనా కేసులు, 9 మంది మృతి. కేంద్ర మాజీ మంత్రి బీజేపీ సీనియర్ నేత జశ్వంత్ సింగ్ కన్నుమూశారు. ఆదివారం ఉదయం మృతి చెందారు. జశ్వంత్ సింగ్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన సేవలను కొనియాడుతూ ప్రధాని ట్వీట్ చేశారు. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ నుంచి వైదొలుగుతున్నట్లు శిరోమణి అకాలీ దళ్ ప్రకటించింది. శనివారం ఇక్కడ జరిగిన పార్టీ అత్యవసర సమావేశం అనంతరం పార్టీ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. రైతులు తమ పంటలకు కనీస మద్దతు ధరను విక్రయించుకునేందుకు చట్టపరమైన రక్షణ కల్పించడానికి కేంద్రం నిరాకరించడంతో పాటుగా జమ్మూ కాశ్మీర్లో పంజాబీని రెండో అధికారి భాష స్థాయి నుంచి తొలగించడం వంటి చర్యలకు నిరసనగా ఎన్డీఏ నుంచి బయటకు రావాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్లు తెలిపారు. రైతుల ఆకాంక్ష గౌరవించడంలో కేంద్రం విఫలమైనందునే బీజేపీతో తమ పార్టీ చిరకాల మైత్రికి ఫుల్ స్టాప్ పెట్టవలసి వచ్చిందన్నారు. వచ్చే దసరా రోజున ధరణి పోర్టల్ ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. విజయదశమి రోజున ప్రజలు మంచి ముహూర్తంగా భావిస్తున్నందున ఆ రోజు సీఎం కేసీఆర్ స్వయంగా ధరణి పోర్టల్ను ప్రారంభిస్తారు. ధరణి పోర్టల్ ప్రారంభించడానికి అవసరమైన అన్ని కార్యక్రమాలను ఆలోపుగానే పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ధరణి పోర్టల్ ప్రారంభం అవడానికి ముందే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నెంబర్ల వారీగా రిజిస్ట్రేషన్ రేట్లను నిర్ణయించనున్నట్లు సీఎం చెప్పారు. అదే రేట్ల ప్రకారం రిజిస్ట్రేషన్లు జరుగుతాయన్నారు. ధరణి పోర్టల్కు అవసరమైన సాఫ్ట్వేర్, హార్డ్వేర్, బ్యాండ్ విడ్త్లను సిద్ధం చేయాలని కోరారు. మారిన రిజిస్ట్రేషన్ విధానం, వెంటనే మ్యూటేషన్ వివరాలను పోర్టల్కు అప్డేట్ చేయడం తదితర అంశాలపై విధి విధానాలపై తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్లకు అవసరమైన శిక్షణ ఇవ్వనున్నట్లు సీఎం వెల్లడించారు. డెమో ట్రయల్స్ కూడా నిర్వహించి అధికారులకు అవగాహన కల్పించడాన్ని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రతి మండలానికి ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒకరు చొప్పున కంప్యూటర్ ఆపరేటర్ల నియామకాన్ని పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్స్కు
లైసెన్సులు ఇచ్చి వారిని శిక్షణ కూడా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. దసరాలోగానే అన్ని రకాల ఆస్తులకు సంబంధించిన డేటా ధరణి పోర్టల్లో ఎంటర్ చేయాలని అధికారులను కోరారు. ఆ తర్వాత జరిగే మార్పులు చేర్పులు వెంటనే నమోదు చేయడం జరుగుతుందని సీఎం చెప్పారు. దసరా రోజున పోర్టల్ ప్రారంభించినందుకు అదే రోజు రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. ఈలోగా ఎలాంటి రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ వ్యవహారాలు జరగవని స్పష్టం చేశారు. బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య అనంతరం వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారంలో మాదక ద్రవ్యాల నిరోధక సంస్థ దర్యాప్తును వేగవంతం చేసింది. ఇప్పటికే ప్రముఖ హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, దీపికా పదుకొనే, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్లను విచారించిన అధికారులు మరో కీలక ముందడుగు వేశారు. శనివారాల్లో వీరి విచారణ ముగిసిన అనంతరం 4 నటీమణులు ఫోన్లను సీజ్ చేశారు. 4 హీరోయిన్లతో పాటు దీపికా మేనేజర్ కరిష్మా ప్రకాష్, జయశాల ఫోన్లను సీజ్ చేసినట్లు ఎన్సీబీ ఆదివారం ఉదయం వెల్లడించింది. శనివారం హీరోయిన్లు దీపికా పదుకొనే, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్లను సుదీర్ఘంగా వేర్వేరుగా ప్రశ్నించిన విషయం తెలిసిందే. అంతకుముందు రకుల్పై ప్రశ్నల వర్షం కురిపించింది. ఇక ఇదే కేసులో శుక్రవారం ధర్మా ప్రొడక్షన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ క్షితిజ్ రవి ప్రసాద్ను అరెస్ట్ చేసింది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్ను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో నిర్ణయాధికారానికి దూరంగా ఇంకా ఎన్నాళ్ళు ఉంచుతారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశ్నించారు. సమితిలో సంస్కరణలు చేపట్టాల్సిన సమయం వచ్చిందని గట్టిగా నొక్కి చెప్పారు. కరోనా మహమ్మారిపై పోరాడుతున్న ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ కోసం భారత్ వైపు చూస్తున్నాయని, అందరి అవసరాలు తీర్చే శక్తి, సామర్థ్యాలు భారత్కు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి 75వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం జరిగిన సర్వప్రతినిధి సభలో ముందుగా రికార్డు చేసిన వీడియో ద్వారా మోదీ తన ప్రసంగాన్ని వినిపించారు. మారిపోతున్న పరిస్థితులకు అనుగుణంగా యుఎన్లో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం వచ్చిందన్నారు. ఐక్యరాజ్య సమితిలో నిర్ణయాధికారం కోసం భారత్ ఇంకా ఎన్నాళ్ళు ఎదురు చూడాలి? ప్రపంచ జనాభాలో 18% కంటే ఎక్కువగా ఉన్న అతిపెద్ద దేశానికి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే ప్రభావితం చేస్తున్న దేశానికి భద్రతా మండలిలో నిర్ణయాధికారాన్ని కల్పించరా అని మోదీ నిలదీశారు. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు చైనా గంటి కొడుతున్న విషయం తెలిసిందే. తాత్కాలిక సభ్యదేశంగా వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 2 ఏళ్ల పాటు భారత్ కొనసాగనుంది. ఇదే సమయంలో మోదీ ఈ కీలక ప్రశ్నలు లేవనెత్తారు. 1945లో ఐక్యరాజ్యసమితి ఏర్పడి పరిస్థితులు వేరు, ఈనాటి ప్రపంచ దేశాల పరిస్థితులు వేరు. సమస్యలు, వాటికి పరిష్కారాలు అన్నీ వేరువేరుగా ఉన్నాయి. చాలా దీర్ఘకాలంగా సంస్కరణల కోసం వేచి చూస్తున్నాం అని ప్రధాని చెప్పారు. మారాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు మారకపోతే ఆ తర్వాత మార్పు వచ్చినా అది బలహీనంగా ఉంటుందని మోదీ పేర్కొన్నారు. जिस संस्था का गठन हुआ, जिस स्वरूप में गठन हुआ, वो भी उस समय के हिसाब से ही था. आज हम एक बिल्कुल अलग दौर में हैं. 21वीं सदी में हमारे वर्तमान की, हमारे भविष्य की आवश्यकताएं और चुनौतियां अब कुछ और है. इसलिए आज पूरे विश्व समुदाय के सामने एक बहुत बड़ा सवाल है कि जिस संस्था का गठन तब की परिस्थितियों में हुआ था, उसका स्वरूप क्या आज भी प्रासंगिक है? सदी बदल जाए और हम न बदलें तो बदलाव लाने की ताकत भी कमजोर हो जाती है. अगर हम बीते 75 वर्षों में संयुक्त राष्ट्र की उपलब्धियों का मूल्यांकन करें तो अनेक उपलब्धियां दिखाई देती हैं, लेकिन इसके साथ ही अनेक ऐसे उदाहरण भी हैं जो संयुक्त राष्ट्र के सामने गंभीर आत्ममंथन की आवश्यकता खड़ी करते हैं.
తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 1967 పాజిటివ్ కరోనా కేసులు నమోదు కాగా కోవిడ్ బారిన పడిన వారిలో 2058 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. తీవ్రమైన ఇన్ఫెక్షన్ కారణంగా 9 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,85,833 మంది కరోనా బారిన పడగా 1,54,499 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జ్ కాగా 30,234 మంది వివిధ దవాఖానాల్లో చికిత్స పొందుతున్నారు. 24,607 మంది హోమ్ ఐసోలేషన్లో ఉండగా 1,100 మంది మృతి చెందారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కోవిడ్ మరణాల రేటు 0.59% ఉండగా రికవరీ రేటు 82.939% ఉందని పేర్కొంది. గడిచిన 24 గంటల్లో 50,108 మందికి కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి వరకు 28,50,869 టెస్టులు పూర్తి చేసినట్లు వివరించింది. ప్రపంచమంతటినీ గడగడలాడించిన కరోనా వ్యాధి పట్ల నెలకొన్న భయాందోళనలు క్రమంగా మాయమవుతున్నాయి. దేశంలో వైరస్ సోకిన వారు త్వరగా కోలుకోవడం, మరణాలు 1% వరకే ఉండటమే దీనికి కారణం. వైరస్పై అప్పుడున్న భయాలు, అపోహలు ఇప్పుడు లేవు. వ్యాధి సోకిన వారిలో 85% మంది ఇంట్లోనే ఉండి కోలుకుంటున్నారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ చికిత్స కోసం కేటాయించిన ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానాల్లో పడకలు ఖాళీగా ఉంటున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి ప్రభావం, చికిత్స తదితర అంశాలపై మొదట్లో సాధారణ ప్రజల్లోనే కాకుండా వైద్య సిబ్బందికి సరైన అవగాహన ఉండేది కాదు. కాలక్రమేణా వ్యాధిపై అందరికీ అవగాహన పెరిగింది. మాస్కులు ధరించడం, భౌతిక దూరం, పరిశుభ్రత పాటించడం, పౌష్టికాహారం తీసుకోవడం వంటి అలవాట్లు ఎక్కువయ్యాయి. దీంతో వైరస్ వ్యాప్తి తగ్గింది. ప్రస్తుతం పెద్ద మొత్తంలో పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ పాజిటివ్ కేసుల రేటు 5% లోపే ఉంటుంది. ఒకవేళ వైరస్ సోకినా ముందస్తు చర్యలతో వైరస్ ప్రభావం తక్కువగా ఉంటుంది. దీనికి తోడు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండటంతో కోవిడ్ బారిన పడినప్పటికీ స్వల్ప లక్షణాలు ఉండి బయటపడుతున్నారు. పాజిటివ్ వచ్చినప్పటికీ ఇంట్లోనే ఉంటూ పూర్తి ఆరోగ్యవంతులుగా బయటికి వస్తున్నారు. భారత్లో ఒక్కరోజే కొత్తగా 88,600 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 59,92,533కు చేరింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో 1,124 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 94,503కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 9,56,402గా ఉంది. ఇక రికవరీ సంఖ్య 49,41,628కు చేరుకుంది. యాక్టివ్ కేసులతో పోలిస్తే రికవరీలు 38 లక్షలకు పైగా ఉండటం గమనార్హం. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 16-28% ఉన్నాయి. మరోవైపు కరోనా వైరస్ కట్టడికి ప్రపంచ దేశాలు కలిసికట్టుగా యుద్ధం చేయకపోతే 20 లక్షల మంది ప్రాణాలు కోల్పోవచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. కరోనా వైరస్ చైనాలో వ్యూహాన్లో ప్రబలిన 9 నెలల్లోనే ప్రపంచంగా 10 లక్షల మందిని పొట్టన పెట్టుకున్న నేపథ్యంలో WHO ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా కేసుల నమోదు తొలి రోజులో చికిత్స అందించేందుకు ఒక ప్రైవేట్ ఆసుపత్రి ముందుకు రాలేదు. ప్రాణభయంతో తలుపులే తెరవలేదు. వైరస్ బాధితుల్లో 85% మంది సాధారణ చికిత్సతోనే బాగుపడుతుండటం ప్రభుత్వం ఒత్తిడి చేయడంతో ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు క్రమంగా ఇటువైపు దృష్టి పెట్టాయి. మెరుగైన చికిత్సని ఆశ్రయిస్తున్న వారి నుంచి కొన్ని యాజమాన్యాలు లక్షలాది రూపాయలను గుంజుతున్నాయి. దాంతో బిల్లులు చెల్లించేందుకు పేద, మధ్యతరగతి కుటుంబాలు అప్పులు చేస్తూ, ఆస్తులు అమ్మేస్తూ ఆర్థికంగా చితికిపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు పట్టణాల్లో పరిశీలిస్తే ఆందోళనకర అంశాలు వెలుగులోకి వచ్చాయి. కరోనాకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా చికిత్స అందిస్తుంది. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సకు సాధారణ లక్షణాలుంటే రోజుకి 3,500 ఆక్సిజన్ పెట్టి ఐసీయూలో చేరిస్తే రోజుకి 10,000 వరకు తీసుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఏదైనా ప్రైవేట్ ఆసుపత్రిలో 30 పడకల ద్వారా చికిత్స అందించేందుకు అనుమతిస్తే అదనంగా మరో 10 పడకల వరకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స అందించాలని షరతు పెట్టింది. కానీ ధరలు, ఉచిత చికిత్సలపై సరైన పర్యవేక్షణ లేదు. సిటీ స్కాన్ పేరిట కొన్ని ఆసుపత్రులు బాధిత కుటుంబాలను హైరాణకు గురి చేస్తున్నాయి. రకరకాల పరీక్షల పేరిట పీల్చి పిప్పి చేస్తున్నాయి. బీమా సౌకర్యం ఉన్న వారితోనూ డబ్బులు డిపాజిట్ చేస్తున్నాయి. పైగా బీమా సంస్థల నుంచి రియంబర్స్మెంట్ పొందేందుకు అవసరమైన రసీదులను సక్రమంగా ఇవ్వడం లేదు. దాంతో బాధితులు నష్టపోతున్నారు.
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం సి బండపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని రాళ్లపల్లి గ్రామంలో ఏనుగు తొక్కడంతో పాపమ్మ అనే వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి తిమ్మాపురం నుండి మల్లిసాల సింగారమ్మ చింత వరకు 21 కిలోమీటర్ల మేర 25 కోట్ల రూపాయలతో నిర్మించిన రోడ్డు కల్వర్ట్ దగ్గర గుంతలు దిగిపోయి రోడ్డు కొట్టుకుపోయి ప్రమాదాలు జరుగుతుండటంతో జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర జనసేన కార్యకర్తలు కలిసి రోడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ 21 కిలోమీటర్ల రోడ్డు 25 కోట్ల రూపాయలతో నిర్మించిన 4 నెలల్లోనే ఈ విధంగా పాడవడం అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ అవినీతి, ప్రజాప్రతినిధుల చేతివాటం ప్రదర్శించారని ఆరోపించారు. నిన్న రాత్రి ఇదే రోడ్లో వస్తుంటే ఇక్కడే కార్లు ప్రమాదానికి గురై ఇద్దరికి కాళ్ళు, మరో ఇద్దరికి చేతులకు తీవ్ర గాయాలు అయ్యాయని క్షతగాత్రను ఆసుపత్రిలో చేర్పించినట్లు వెల్లడించారు. మరి ప్రజలకు సౌకర్యం ఏర్పాటు చేయాలి. 48 గంటల్లోగా ఈ గోతులు పూడ్చి ప్రజలకు సౌకర్యం చేయకపోతే జనసేన పార్టీ తరఫున తీవ్ర కార్యక్రమం చేస్తాం. ఈ రోడ్డు 25 కోట్ల రూపాయల రోడ్లో కూడా చాలా అవినీతి జరిగి పనులన్నీ కూడా నాసిరకం జరిగింది. ఇదన్నీ కూడా ఉన్నతాధికారులు దృష్టిలో పెట్టి తప్పనిసరిగా మరి ఈ క్వాలిటీ కంట్రోల్కి కూడా మేము ఫిర్యాదు చేసి మళ్ళీ ఒకసారి క్వాలిటీ కంట్రోల్ చేసిన తర్వాతే ఈ ఫైనల్ బిల్లులు చెల్లించే విధంగా జనసేన పార్టీ తరఫున గట్టిగా మేము బలంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ 48 గంటల్లోగా తప్పనిసరిగా ఈ మరమ్మతులు చేసి మరి ప్రయాణికులకి సౌకర్యం కల్పించాలని చెప్పేసి అధికారులకు జనసేన పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ కార్లు 2 కార్లు ఇదే గోతులో పడిపోవడం జరిగింది. రాత్రి 8 గంటలకు ఈ కారు ఇక్కడ చూడొచ్చు, తుని వాళ్ళది. 2 కార్లు ఫ్యామిలీతో వెళ్తూ ఈ గోతులో కనిపించక పడిపోవడం జరిగింది. ఇద్దరికి కాళ్ళు ఇరిగిపోయి చేతులు ఇరిగిపోవడం జరిగింది. వాళ్ళ రక్తాలతో తీవ్ర గాయాలతో జరగడం జరిగింది. మేము కళ్ళారా చూడడం జరిగింది. మేము కొద్దిసేపటికి మేము రావడం. గుంటూరు నగరంలోని పొల్యూషన్ స్టాండర్డ్స్ పాటించాలని వాహనాల పర్మిట్లు, ఆర్సీలు సస్పెన్షన్ చేస్తున్నట్లు ఉప రవాణా కమిషనర్ మీరా ప్రసాద్ స్పష్టం చేశారు. తమకు అందిన ఫిర్యాదుల మేరకు గుంటూరు నగరంలోని ఈ నెల 25, 26వ తేదీన ప్రత్యేక తనిఖీ బృందాలతో వాహనాలను తనిఖీలు నిర్వహించామని తెలిపారు. ఈ తనిఖీలో భాగంగా సుమారు 1500 వాహనాలకు పొల్యూషన్ టెస్టులు నిర్వహించగా ఒక ఆటో రిక్షా టెస్టు ఫెయిల్ అయిందని, ఈ వాహనాలకు సంబంధించిన డాక్యుమెంటేషన్స్, ఆర్సీ పర్మిట్ సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. వాహనాల యాజమాన్యులు ఎప్పటికప్పుడు తమ వాహనాలను జాగ్రత్తగా మెయింటెనెన్స్ చేసుకుంటూ పొల్యూషన్ తగ్గించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గుంటూరు ఉప రవాణా కమిషనర్ మీరా ప్రసాద్ సూచించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధి మల్కాపురం గ్రామ శివార్లో ఉత్తూరు శ్రీకాంత్కు సంబంధించిన గెస్ట్ హౌస్ కేంద్రంగా ఆన్లైన్ రమ్మీ నిర్వహిస్తున్న 5 యువకుల ముఠాను రామగుండం టాస్క్ ఫోర్స్ ఎన్టీపీసీ పోలీసులు అరెస్ట్ చేశారు. విలేకరుల సమావేశంలో రామగుండం డీసీపీ అడ్మిన్ అశోక్ కుమార్ నిందితుల వివరాలను వెల్లడించారు. మల్కాపురంకు చెందిన పుత్తూరు శ్రీకాంత్, తోట సాయితేజ, అందుకూరి సందీప్, మహమ్మద్ హజ్రత్, గొల్లపల్లి అంజీ వీరి వద్ద నుండి 4 సెల్ ఫోన్లు, ఒక క్యూఆర్ కోడ్ స్కానర్ బోర్డ్, హైస్పీడ్ వైఫై రూటర్, మల్టీ ఛార్జర్ బోర్డు స్వాధీనం చేసుకున్నారు. ఆన్లైన్ రమ్మీ కోసం మొబైల్ ఇచ్చిన వారి జాబితా కూడా సేకరించడం జరుగుతుందని, వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డీసీపీ అడ్మిన్ తెలిపారు. ఫోన్లో ఎలాంటి గేమ్స్ ఆడుతున్నారో తల్లిదండ్రులు గమనించాలని సూచించారు. ఈ సమావేశంలో పెద్దపల్లి డీసీపీ రవీందర్, సిసిఎస్సిఐ వెంకటేశ్వర్లు, టాస్క్ ఫోర్స్ సిఐ రాజ్ కుమార్, ఎస్ఐ షేక్ మస్తాన్, కిరణ్, ఎన్టీపీసీ ఎస్ఐ స్వరూప్ రాజ్, టాస్క్ ఫోర్స్ సిబ్బంది కానిస్టేబుల్ చంద్రశేఖర్, మల్లేష్, మహేందర్, శ్రీనివాస్, రమేష్లను డీసీపీ అడ్మిన్ ప్రత్యేకంగా అభినందించారు. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద ఇక్కడ ఈ ఆన్లైన్ రమ్మీ ఆడుతున్నారని, రమ్మీ కల్చర్ యాప్ ద్వారా ఆడుతున్నారని తెలుసుకొని మన ఎన్టీపీసీ లిమిట్స్లో ఉన్న మల్కాపూర్లో ఒక అవుట్స్కట్స్లో ఉన్న ఒక గెస్ట్ హౌస్లో మనం రైడ్ చేయడం జరిగింది. అందులో మనకి గేమింగ్ ఆడుతూ శ్రీకాంత్, ఇతను ప్రీవియస్ కూడా ఒక 8 గుట్కా కేసులు ఉన్నాయి ఇతని మీద. ఇతను పన్నా మార్చి ఇప్పుడు ఈ ఆన్లైన్ గేమింగ్లోకి దిగాడు.
ఇతనితో పాటు ఇంకో 4గురిని మేము అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుంచి 4 సెల్ ఫోన్స్, క్యూఆర్ స్కానర్ కోడ్ ఒకటి, ఇంకా ఇది కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవడానికి ఐక్యరాజ్యసమితి చేస్తున్న కృషి ఏమిటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూటిగా ప్రశ్నించారు. ప్రపంచం మొత్తం గత 8-9 నెలలుగా కరోనా వైరస్ మహమ్మారితో పోరాడుతోంది. అయితే ఈ మహమ్మారిని అడ్డుకోవడానికి ఐరాస చేస్తున్న ప్రయత్నాలేమిటి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐక్యరాజ్యసమితిని ఉద్దేశించి ప్రశ్నించారు. ఐక్యరాజ్యసమితి 75వ సర్వసభ్య సమావేశాల్లో శనివారం సాయంత్రం మోదీ ప్రసంగిస్తూ ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని నొక్కి చెప్పారు. కోవిడ్-19 కారణంగా టెలికాన్ఫరెన్స్ పద్ధతిలో జరుగుతున్న ఈ సమావేశాల్లో మోదీ వర్చువల్ గా ప్రసంగించారు. अध्यक्ष महोदय, संयुक्त राष्ट्र की 75वीं वर्षगांठ पर मैं भारत के 130 करोड़ से ज्यादा लोगों की तरफ से प्रत्येक सदस्य देश को बहुत बहुत बधाई देता हूं. भारत को इस बात का बहुत गर्व है कि वो संयुक्त राष्ट्र के संस्थापक देशों में से एक है. आज के इस ऐतिहासिक अवसर पर मैं आप सभी के सामने भारत के 130 करोड़ लोगों की भावनाएं इस वैश्विक मंच पर साझा करने आया हूं. अध्यक्ष महोदय, 1945 की दुनिया निश्चित तौर पर आज से बहुत अलग थी. पूरा वैश्विक माहौल, साधन, संसाधन, समस्याएं, समाधान सब कुछ भिन्न थे. ऐसे में विश्व कल्याण की भावना के साथ जिस संस्था का गठन हुआ, जिस स्वरूप में गठन हुआ, वो भी उस समय के हिसाब से ही था. आज हम एक बिल्कुल अलग दौर में हैं. 21वीं सदी में हमारे वर्तमान की, हमारे भविष्य की आवश्यकताएं और चुनौतियां अब कुछ और है. इसलिए హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా 2 కొత్త బైక్లను భారత మార్కెట్లోకి తీసుకురానుంది. సెప్టెంబర్ చివరి వారంలో హోండా CBR 1000 RRR ఫైర్ బ్లేడ్తో పాటు మరో కొత్త బైక్ను 300cc ఇంజన్ కేటగిరీలో విడుదల చేయనుంది. రాయల్ ఎన్ఫీల్డ్ 350cc బైక్లను పోటీగా హోండా ఎప్పటి నుంచో రెబెల్ 300 మోడల్ని భారత మార్కెట్లోకి తీసుకురావాలని భావిస్తోంది. అయితే వివిధ కారణాలతో రెబెల్ 300 విడుదల వాయిదా పడుతూ వచ్చింది. తాజా వార్తల నేపథ్యంలో హోండా రెబెల్ 300ను తీసుకురానుందని మార్కెట్ వర్గాల అంచనా. భారత మార్కెట్ అనుగుణంగా పలు మార్పులు చేసినట్లు తెలుస్తోంది. తక్కువగా అంచనా వేస్తే ఎంతటి బలమైన జట్టుకు కూడా షాక్ ఇస్తామని నిరూపించింది రాజస్థాన్ జట్టు. పరుగుల వరద సృష్టించడమే కాదు, బంతితోనూ సమష్టిగా అదరగొట్టి ప్రత్యర్థులను కట్టడి చేయగలమని చాటి చెప్పింది పంజాబ్ జట్టు. అండర్ ట్రాక్స్గా టోర్నీలోకి బరిలోకి దిగి శుభారంభం చేసిన ఈ 2 జట్లు మరో గెలుపుపై గురిపెట్టాయి. ఆదివారం షార్జా వేదికగా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో విజయం సాధించి తమ జైత్రయాత్ర కొనసాగించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్లో సారథి స్టీవ్ స్మిత్ సమయోచిత ఇన్నింగ్స్తో పరుగులు సాధిస్తే యువ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ సంజు శాంసన్ సిక్సర్లతో విజృంభించారు. ఆఖర్లో ఆల్రౌండర్ ఆర్చర్ కూడా సిక్సర్ల జల్లు కురిపించారు. అయితే వీళ్ళకి తోడుగా జట్టులోని బట్లర్ వస్తున్నారు. క్వారంటైన్ నిబంధనలు పూర్తి చేసుకుని పంజాబ్ మ్యాచ్లో బరిలోకి దిగుతున్నాడు. దీంతో జట్టు బ్యాటింగ్ బలం మరింత పెరగనుంది. ఈ 4 నిలబడితే మరోసారి రాజస్థాన్ పరుగుల ప్రవాహం సృష్టించడం ఖాయం. అయితే బట్లర్ జట్టులోకి వస్తే మిల్లర్ తుది జట్టులో స్థానం కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మిల్లర్ తొలి మ్యాచ్లో ఖాతా తెరవకముందే రన్అట్ అయ్యాడు.
కథానాయకుడు సాయి తేజ్ ఓటీటీ వైపు అడుగులేస్తున్నారు. ఆయన నుంచి రాబోతున్న కొత్త చిత్రం సోలో బ్రతికే సో బెటర్ ఓ ప్రముఖ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని సమాచారం. నూతన దర్శకుడు సుబ్బు తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. BVSN ప్రసాద్ నిర్మాత నభా నటేష్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం శరవేగంగా నిర్మాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇప్పుడే చిత్రాన్ని ఓటీటీ ద్వారా విడుదల చేసేందుకు చిత్ర బృందం సమాయత్తమవుతోంది. ఇప్పటికే ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ చిత్ర బృందంతో ఒప్పందం కుదుర్చుకుందని సమాచారం. పే ఫర్ వ్యూ పద్ధతిలో సినిమాను చూపించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. ఈ చిత్రానికి సంగీతం తమన్, కూర్పు నవీన్ నూలి, ఛాయాగ్రహణం వెంకట్ సి దిలీప్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ కన్నుమూత, ప్రగాఢ సంతాపం తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఎన్డీఏకు గుడ్ బై చెప్పిన మిత్రపక్షం, వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించిన శిరోమణి అకాలీదళ్. దసరాకు ధరణి ప్రారంభించనున్న సీఎం కేసీఆర్, అంతకుముందే కొత్త రిజిస్ట్రేషన్ రేట్ల ప్రకటన. డ్రగ్స్ కేసులో కొత్త మలుపు, రకుల్, దీపిక, శ్రద్ధ ఫోన్లు సీజ్. తెలంగాణలో కొత్తగా 1967 కరోనా కేసులు, 9 మంది మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RK9 న్యూస్.